Hi viewers, welcome to my channel Avani's World. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha, Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava, Sri Matre Namaha. ఈరోజు ఓంకారం ఎపిసోడ్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం ఈరోజు నవమి ఉపరి దశమి ఆదివారం అనురాధ నక్షత్రం. ఆదివారం కాబట్టి సూర్యుడు అధిపతి అండి. అలాగే అనురాధ నక్షత్రంకి శని అధిపతి. సో సూర్యుడు శని ఇద్దరు కూడా విరోధులండి. సూర్యుడి తేజస్సు వేరే ఉంటుంది, అలాగే శని తేజస్సు వేరే ఉంటుంది. మనకు మహానక్షత్రాలు అనేవి 4 ఉన్నాయండి. 1 మృగశిర, 2 మఖ, 3 స్వాతి, 4 అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు శని దశలో పుడతారు అండి. అలాగే అనురాధ నక్షత్రం లో పుట్టిన వారి జీవితం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అండి. అదేవిధంగా అనురాధ నక్షత్రాన్ని మనం శుభకార్యాలకు బాగా ఉపయోగిస్తాము అండి. ఇక సూర్యుని గురించి శని గురించి మనం మాట్లాడుకుంటే శని దృష్టి సూర్యుడిపై పడగానే సూర్యుడికి కూడా కష్టకాలం వచ్చిందంట అండి. శని ఎప్పుడు మందస్థితిలో ఉంటాడు, చాలా నిదానంగా కదులుతూ ఉంటాడు. ఇక మనకు జ్యోతిష్యం ఫలజ్యోతిష్యం అని ఉంటుంది అండి. ఫలజ్యోతిష్యం అంటే చెప్పే విధానం. జన్మజాతకం చూసి 9 గ్రహాలను గమనిస్తూ చెప్తున్నారా, లేదంటే కొన్ని గ్రహాలను చూస్తూ గమనిస్తూ చెప్తున్నారా అనేది, ఎవరు ఏ విషయాన్ని హైలైట్ చేస్తారో దానిపై వాళ్ళకు పట్టు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అండి. గ్రహాలను బట్టి కూడా శుభాశుభ స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా సూర్యుడు శని ఈ 2 కూడా తండ్రి కొడుకులు అన్నమాట. సో మనం ఏం చేస్తాము, సూర్యుడికి ఫస్ట్ గ్రహాలలో విశేషమైన గ్రహం సూర్యుడు అయితే లాస్ట్ గ్రహాలలో విశేషమైన గ్రహం శని అన్నమాట. సో మనకి రాహుకేతువులను మనం ఉన్న నవగ్రహాలలో రాహుకేతువులను ఛాయాగ్రహాలు అని అంటామండి. సో వాటికి సర్పాకారం అని ఇచ్చేసారు. తల తోక అనేది ఒక్కోదానికి ఉంటుంది. ఇక మిగిలిన గ్రహాలు 7 గ్రహాలు. ఈ 7 గ్రహాల్లో కూడా సూర్యుడు విశేషం అండి. సో 7 గ్రహాలను కూడా 7 రోజులకు అధిపతులుగా మనం తీసుకున్నాము. అలాగే 12 రాశులకు కూడా ఈ 7 గ్రహాలనే అధిపతులుగా తీసుకున్నాము. సో మనం ఇప్పుడు సండే నుంచి సాటర్డే వరకు కూడా ఒక్కో రోజుకు ఒక్కొక్క గ్రహం అధిపతి. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధగ్రహం, గురువారానికి గురుగ్రహం, అలాగే శుక్రవారానికి శుక్రగ్రహం, శనివారానికి శనిగ్రహం. ఈ విధంగా మనం తీసుకుంటాము. మన నాగరికత పుట్టక ముందుకే భారతీయ నాగరికత అనేది ఉద్భవించింది అండి. పితృకారకుడిగా సూర్యుడు ఉంటాడు. సో శని సూర్యుడు శత్రుస్థానంలో ఎవరి జాతకంలోనైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తండ్రి కొడుకుల మధ్యన శత్రుత్వం అనేది ఏర్పడుతుంది, వైరం ఏర్పడుతుంది. సో తండ్రిపై కొడుకు కేసు పెట్టడం, కొడుకుపై తండ్రి కేసు పెట్టడం, ఇలా కోర్టు కేసుల్లోనే ఉండిపోతూ ఉంటారు. సో దీనికోసం మనం పరిష్కారం ఏం చేస్తామంటే శాంతి చేసుకోవాలన్నమాట. సో ఆ గ్రహాలకు శాంతి చేయించుకోవడం వలన ఎప్పుడైతే అవి సంధిలో ఉంటాయో ఆ సంధి కాలంలో మనం గ్రహశాంతి చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇక ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం శనైశ్చరాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఈ నామాన్ని 108 సార్లు జపించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. అలాగే కోపం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది అండి. చెడు కళలు, చెడు ఆలోచనలు ఏవైనా ఉంటే అవి రాకుండా ఉంటాయి. మనం సన్మార్గంలో ఉంటాము అండి. అలాగే ముఖ్యంగా బద్ధకం కూడా దూరం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు శని మంచి స్థానంలో ఉంటారో వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అండి. అలాగే సూర్యుడు గురువు మంచి స్థానంలో ఉంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో అందరూ ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట అండి. కొంతమంది పైనకు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు అండి, కానీ లోపల మాత్రం అంతా కుళ్ళు కుతంత్రమే ఉంటుంది. మనసులో ద్వేషాన్ని, అసూయను పెట్టుకొని మోసం, ద్రోహం, వంచనతో కల్మషం నిండిన మనసుతో వాళ్ళు పైనకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మంచిగా మాట్లాడి మనల్ని ఉపయోగం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఫలితము ఉండదు అండి. మంచిగా మాట్లాడినా కూడా మనసులో మంచితనం లేకుండా విలువ ఉండదండి.
మనం మంచిగా మాట్లాడుతున్నామని మనుషులు మనకు విలువ ఇచ్చి ఉండొచ్చు, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. కానీ ఆ భగవంతుని దగ్గర మనకు విలువ అనేది ఉండదు అండి. పాలు బాగున్నా కూడా పాత్ర బాగా లేకుంటే ఆ పాత్రలో పాలు పోస్తే ఆ పాలు విరిగిపోతాయి. అదేవిధంగా మాటలు బాగున్నా కూడా మనసు మంచిగా లేనప్పుడు వ్యర్థమండి. సో అందరూ కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. కొంతమంది ఎప్పుడు అంటారండి, నాకు దురదృష్టం ఉంది, నాకు అసలు అదృష్టం లేదు, నా జీవితం ఎప్పుడు ఇంతే, నన్ను ఎవరూ పట్టించుకోరు. చాలామంది పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు అయినా సరే వాళ్ళు కూడా అంటారు, ఇంట్లో నాకు అసలు గౌరవం లేదు, విలువ లేదు, నా మీద ప్రేమ లేదు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. దీనికి చిన్న కథ చెప్తాను. ఒక గ్రామం ఉంటుంది అండి. ఆ గ్రామంలో ఒక ఆవిడ ఉంటుంది. ఆమె ప్రతిరోజు 2 కుండల్ని తీసుకెళ్ళి ఆ కుండలో నీళ్లు తీసుకొచ్చి యజమాని ఇంట్లో పోయడం ఆమె పని అండి. సో ప్రతిరోజు అలా తీసుకొస్తూ ఉండగా ఒక కుండకు రంధ్రం ఉంటుంది అండి, ఇంకో కుండ మంచిగా ఉంటుంది. అలా 2 కుండల్లో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటే ఒక రంధ్రం ఉన్న కుండ నీళ్ళన్నీ ఒక్కో చుక్క పడిపోయి తను ఇంటికి వచ్చేసరికి అసలు అందులో ఏమీ ఉండదు అనమాట. అలాగే రోజు అయినా కూడా అలాగే రోజు వాటిని తీసుకొని మోసుకొస్తూ ఉంటుందండి. ఇక ఒకరోజు ఆమె డెడికేషన్కి చూసి ఆ కుండలకే ప్రాణం వచ్చిందంట. సో ఆ రంధ్రం ఉన్న కుండ ఆమెతో మాట్లాడుతుందంట. అప్పుడు ఆమె భయపడి, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, కుండ మాట్లాడడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, భయపడకు, నేను కుండనే, నువ్వు అసలు ఎందుకు నన్ను ఇలా మోసుకొస్తున్నావు, నాకు రంధ్రం పడింది, నేను దేనికి పనికిరాను అని చెప్పేసి అడుగుతుందంట ఆ కుండ ఆమెను. సరే, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా, అయితే నువ్వు ఈ రోజంతా దారంతా గమనిస్తూ ఉండు, ఆ తర్వాత నేను నీతో మాట్లాడతాను అని చెప్తుందంట అండి. సో ఆ తర్వాత ఆ కుండ ఆ దారి మొత్తం గమనిస్తూ వస్తుందంట. ఇక చివరికి వచ్చేసరికి ఆ పనామె అడుగుతుంది అన్నట్టు, ఏం గమనించావు అంటే, దారంతా పచ్చని పూలు, మంచిగా పూలతోని పచ్చగా ఉంది అని చెప్పేసి చెప్తుందంట ఆ కుండ. అప్పుడు ఆమె నవ్వి, అదంతా పచ్చగా ఎలా వచ్చింది అంటే, నీ కారణంగానే రోజు ఒక్కో బొట్టు ఆ దారి వెంట పడడం వలన మొక్కలు, చెట్లు అనేవి నాటుకొని వచ్చి పూలు అనేవి పూస్తున్నాయి. ఏదైతే మంచిగా కుండ ఉందో ఆ కుండలోంచి ఒక్క నీరు కూడా పోలేదు కాబట్టి ఈ పక్కదారి మొత్తం ఎండిపోయి ఉంది సో అని చెప్తుందంట అండి. సో అదే విధంగానే నీ వల్లనే ఆ చెట్లన్నీ వచ్చాయి, నువ్వెందుకు పనికిరాను అని అనుకుంటున్నావు అని చెప్పేసి ఆమె ప్రశ్న అడుగుతుందంట. అదేవిధంగా మన లైఫ్లో కూడా మన వల్ల ఏదో ఒక ఉపయోగం అనేది ఉంటుంది అండి. పేషెంట్స్ కూడా ఇంట్లో ఖాళీగా ఉంటారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళే ఇంటికి కాపలా. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వయసు అయిపోయిందని వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పడేసి వస్తారు. కానీ దానివల్ల ఏముంటుంది చెప్పండి, మనల్ని చూసి మన పిల్లలు కూడా రేపు మిమ్మల్ని అట్లనే పడేస్తూ ఉంటారు. అందుకనే చెప్పేసి పెద్దవారు కూడా ఇంటికి మంచి మంచి సంస్కారాలు మన పిల్లలకు తెలియజేస్తారు. దీనికి ఒక కథ చెప్తాను. ఒక మహారాజు ఉంటాడు. అతను వాళ్ళ కూతురుని విదేశాలకు పై చదువుల కోసం పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అదే కాలేజీకి ఆ మహారాజు గెస్ట్గా వెళ్తాడు. అప్పుడు అక్కడున్న ప్రొఫెసర్సు, ఈ పై చదువుల కోసం మీ అమ్మాయిని అక్కడి నుండి మా దేశానికి పంపించారు కదండి, మీ అమ్మాయిని గుర్తుపట్టండి అంటే, అంతమందిలో అతడు గుర్తుపట్టలేకపోతాడండి. ఇక అక్కడ నుంచి వాళ్ళ అమ్మాయి, నాన్న నేను ఇక్కడున్నానని చెయ్యి పైనకి లేపుతుంది. ఇక చూసావు కదమ్మా, నువ్వు నీలాగా ఉండేది ఉంటే నేను నిన్ను గుర్తుపట్టి ఉండేవాడిని, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడ సంస్కృతి అక్కడే వదిలేసి వీళ్ళ సంస్కృతి నేర్చుకొని నువ్వు ఇక్కడ మారిపోవడం వలన నేను నిన్ను గుర్తుపట్టలేకుండా ఉన్నాను అని చెప్పేసి చెప్పగానే ఆ అమ్మాయి మళ్ళీ సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావడం వలన అంతమందిలో ఆ అమ్మాయి ప్రత్యేకంగా గొప్పగా కనబడుతుందండి. మనము కూడా అంతే, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా మన మూలాలను, మన విలువలను వదిలేసుకోకూడదు. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శ్రావణ సోమవారం. రేపు ఇల్లంతా గోమూత్రంతో శుద్ధి చేసి మొదటగా తులసీదేవిని పూజించి దీపారాధన చేయండి. తదుపరి ఇంటి దేవుని ముందు దీపం వెలిగించి పూజ చేసుకొని శివుడికి బిల్వార్చన చేయాలండి. బిల్వదళాలను తీసుకొచ్చి నీటిలో అద్ది పన్నీరుతో ప్రోక్షణ చేసి శివునికి సమర్పించాలి అండి. ఇలా చేయడం వలన మరింత శక్తి అనేది లభిస్తుంది. అలాగే శివుడు తృప్తిగా స్వీకరిస్తాడు. రేపు ఉదయం ఈ పూజ ఆచరించడం వలన మనకున్న కష్టాలు అనేవి దూరమయ్యి అపవాదాలు దూరమవుతాయండి. అలాగే ఎవరి వలన మనకు ప్రాణభీతి అనేది ఉంటే అది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇంట్లో దారిద్ర్యం దూరమయ్యి లక్ష్మీదేవి ఆకర్షణ అనేది జరుగుతుంది. అందరూ పాటించండి.
ఇక ఈరోజు చిన్న కథ చెప్తాను అండి. ఒక గ్రామంలో కొంతమంది పని చేసుకుంటూ ఉంటారు. అందులో అందరికీ ఆడవాళ్ళకి ముక్కు పుడక ఉంటుంది, కానీ ఒక ఆమెకు ముక్కు పుడక ఉండదండి. అందరూ ఆమెను ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆమె కోపంగా ఇంటికి వెళ్ళిపోయి తన భర్తను అడుగుతుంది, నువ్వు నాకు ముక్కు పుడక చేయించాలి, నేను ఇన్ని రోజుల్లో నిన్ను ఏమీ అడగలేదు అని చెప్పేసి భర్తను అడగగానే, రేపు తీసుకొస్తాను అని భర్త చెప్పినా కూడా ఆమె వినదండి. సరే అని అదే రోజు నైట్ వెళ్ళి తీసుకొని వస్తాడండి. తీసుకురాగానే ఆ భార్య ఆ ముక్కు పుడక ధరించి ఆ రాత్రి నిద్ర కూడా పోదండి. ఉదయాన్నే లేచి అందరింటికి వెళ్ళిపోయి మాట్లాడుతూ, నాలో ఏమన్నా మార్పు వ్యత్యాసం వచ్చిందని అడుగుతుంది అండి. ఏమీ లేదు అంటే, ముక్కు పుడక కనబడట్లేదా అని చెప్పేసి అంటూ ఇక అందరికీ చూపించుకుంటూ వస్తుంది అండి. ఇక ఉదయం 10 గంటలకు పనికి వెళ్ళినప్పుడు పని దగ్గర అంతా ఇదే ముచ్చట పెడుతూ ఉంటారండి. స్త్రీలందరూ గుమిగూడి ఆమె ముక్కు పుడక బాగుందని ముచ్చట పెడుతూ ఉంటారండి. ఇక అక్కడ గుడిలో పూజారి ఇదంతా గుమిగూడి ఏం జరుగుతుందనే ఆశ్చర్యానికి గురై విషయం తెలుసుకొని, ఇక పుడకను తయారు చేసిన వాళ్ళ గురించే ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఆ ముక్కునిచ్చిన భగవంతుని నామస్మరణ చేస్తే వీళ్ళకి కాస్త పుణ్యమైనా వచ్చేది కదా అని నవ్వుకుంటూ ఉంటాడు. మనం కూడా అంతే అండి. పనికిరాని విషయాల గురించి ఏదో జరిగిందని చెప్పేసి గంటలు వాటి గురించి ముచ్చట్లు పెడుతూ ఉంటాము. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. భగవంతుడు ఇచ్చిన దాంతో భగవన్ నామస్మరణ చేయడం వలన మనకు కాస్త పుణ్యమైనా లభిస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం అండి. మనకు లక్ష్మీ ఆకర్షణ కోసము ఈరోజు సాయంత్రం పసుపు రంగు క్లాత్ తీసుకోండి. పసుపు రంగు వస్త్రంలో తెల్ల ఆవాలు వేసి పసుపు దారంతో మూట కట్టి ఆ మూటను నెయ్యిలో అద్ది దీపం వెలిగించండి దాన్ని. ఆ తర్వాత ఆ దీపంతో ఇంటి దేవునికి గుమ్మానికి హారతి ఇచ్చి దాన్ని బయట పెట్టి ఇంట్లో కొన్ని తెల్ల ఆవాలు చల్లాలండి. తర్వాత ఎట్టి కారణాన్ని కూడా ఇల్లు ఉడవకూడదండి. ఇలా చేయడం వలన ఈ పరిహారాన్ని మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అదేవిధంగా దారిద్ర్యం లక్షణాలు ఏమన్నా ఇంట్లో ఉంటే అవి తొలగిపోతాయి, చెడు దూరం అయ్యి లక్ష్మీ ఆకర్షణ అనేది జరుగుతుంది అండి. అందరూ తప్పకుండా ఈ యోగక్షేమాన్ని ఆచరించండి.